గ్రహదోషాలు పోలేదని, పోయేటట్టుగా చెప్పే వాళ్ళ దగ్గర మీరు చేయలేదని మిమ్మల్ని అనొచ్చు, మేము సరిగ్గా చెప్పలేదనొచ్చు. కానీ వాళ్ళు చేసుకుంటున్న దోషాల వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు ఏమీ లేకుండా పోవటానికి మార్గం మాత్రం ఉంది. ఎవరైనా సరే దాన్ని ఆచరించడానికి తగింది నేను చెప్తాను. వాళ్ళే కాదు, మనం కూడా ఆచరిస్తే మనకు మంచిదే. అది చాలా సమస్యలతో, చాలా రకాల బాధలతో, చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు పడకుండా పోవటానికి చేసే మార్గం అవుతుంది. ఆ మార్గాన్ని మేము చేయిస్తాము. మరి ఆ మార్గం అవలంబిస్తే అన్ని విధాల మంచిదవుతుంది. అది మొదలు పెడుతున్నాను. ఆగస్టు నెల 1 నుండి 31 వరకు 2024 ఆగస్టు నెల 1 నుండి 31 వరకు సింహరాశి ఫలితాలు. సింహస్యాధిపతి సూర్య, సింహలగ్నానికి అధిపతి సూర్యుడు. అయితే ఇప్పుడు ఉన్న గ్రహాల్లో శుక్రుడు బాగున్నాడు. ఆ గ్రహం తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు. కుజుడు ఒకడు బాగున్నాడు. కుజుడు, శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ఈ సింహరాశి చెప్పాలంటే సరిగ్గా ఏ గ్రహాలు కూడా సరిగా లేవు అని చెప్పాలి. ఏ గ్రహాలు కూడా బాగాలేవు. ఈ సింహరాశి పొజిషన్ ఏమాత్రం సరైనటువంటి స్థితుల్లో లేదు. కాబట్టి ఈ సింహరాశిని గురించి ఆలోచిస్తే పూర్తిగా బాగాలేదు. ఎన్ని విధాలు ఆలోచించినా కూడా ఏదో పెద్ద సమస్యలతో ఇరుక్కుండేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏమాత్రం జలుబు చేసిందంటే కూడా వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. జలుబే కదా తగ్గుతుందని మాత్రం ఆలోచించకూడదు. కొద్దిగా వేడి చేసినట్లు, లేకపోతే ఏ మోషన్స్ అయినాయి అనుకోండి, అవే తగ్గుతాయిలే, ఏదో మెడికల్ షాపు పోయి ఏ చిన్న ట్యాబ్లెట్ వేసుకోవడం అట్లాంటి పనులు చేయొద్దు. ముందు ఇప్పుడు పూర్తిగా సమస్య బాగా ఇబ్బందికరమైనటువంటి సమస్య కనబడుతోంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు 9 గ్రహాలకు కూడా పూర్తి శాంతి చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పడానికి ఏమైనా మంచి అనేది కనపట్టలేదు. అయితే దీనికి ఏమి చేయాలి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి మానవుడు కూడా పొద్దున్నే నిద్ర లేవగానే కనీసం ఇవాళ టీవీ ఉంది, టీవీలో భక్తి రంజని అని వస్తుంది. ఈ భక్తి రంజన్లో మీకు ఇష్టమైన దేవుడి యొక్క ప్రార్థన వస్తుంది. కనీసం అది పెట్టుకొని చెవులతో వినటం అలవాటు చేయండి. తర్వాత ప్రతిరోజు కూడా మీ ఇష్ట దైవాన్ని పూజించడం అలవాటు చేయండి. తర్వాత ఎన్ని ఉన్నా కూడా ఏమవుతుందంటే, ఇష్ట దైవాన్ని పూజిస్తే ఎప్పుడూ మనని కష్టం నుండి బయటపడేస్తారు. ఇష్టం కష్టం చూడండి, ఇష్టదైవాన్ని పూజిస్తే కష్టాలు తొలుగుతాయి. అటువంటి కష్టాల నుంచి బయటపడాలంటే ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి. ఈ భగవంతుడి యొక్క నామస్మరణ చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది జరగదు. ముందు ఇష్టదైవాన్ని పూజించడం అలవాటు చేయాలి. మానవుడికి కాకపోతే మానుకు వస్తాయా అని ఒక వృక్షం ఉందండి. పైన కొమ్మలన్నిటికీ గాలి తగిలితే ఇరిగిపోతాయి, ఎండొస్తే ఆకులు ఎండిపోతాయి. ఎక్కడన్నా కింద మంట పెడితే చెట్టు మానుకు మాత్రం ఎండగలదు. చూడండి, పెద్ద మంట చెట్టు కింద పెట్టండి, పైన ఆకులు గడగడ ఉణుకుతాయి. ఏమిటయా మానుకేమన్నా దెబ్బ తగిలిందా? లేదు, మాను బాగా శుభ్రంగానే ఉంది. ఆకులు మాత్రం గడగడ ఉణుకుతాయి, ఆకులు వాడిపోతాయి, కొమ్మలు కూడా ఎండిపోతాయి. ఇవన్నీ జరుగుతుంది. చెట్టు మానుకు తగలలే, చెట్టు కొమ్మలకు తగిలింది. అట్లాగే మనం చేసుకున్నటువంటి దోషం చెట్టు ఏమిటంటే కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు, ఇవన్నీ కూడా చెట్టుకు కొమ్మలు ఎటువంటివో మన శరీర భాగాలు కూడా అన్ని అటువంటివే.
వాటికి దెబ్బలు తగలటానికి అవకాశం ఉంటుంది. కన్ను కనపడకపోతే బాధే కదా, చెవు వినపడకపోతే బాధే కదా, నోటికి రుచి తెలియకపోతే ఏమి తినలేవు కదా, కాలికి ఏదైనా దెబ్బ తగిలితే నడవలేవు కదా, కాలే కదా అని ఊరుకుంటావా? చెవుడు వినపడలేదు కదా అని ఊరుకుంటావా? తినటానికి ఒక్క పన్ను కదిలిందండి, బాగా వాచింది, ఏమన్నా నమలగలవా? ఇట్లాంటి సమస్యలు చెప్పుకోవటానికి తేలిగ్గా ఉంటాయి కానీ పడటం మాత్రం బాధ చాలా కష్టంగా ఉంటుంది. అందులో ఇది క్రోధన నామ సంవత్సరం. క్రోధన నామ సంవత్సరం అంటే క్రోధం, ఎక్కువ శత్రుత్వం, శత్రువులు ఎక్కువ మంది ఉంటారు, మిత్రులు చాలా తక్కువ మంది ఉంటారు, ఒకళ్ళకు ఒకళ్ళు మేలు చేసే పరిస్థితి కాదు, ఎవరికైనా ఒకళ్ళు దోచుకు తినే పరిస్థితి ఇది. కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడటం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ జాతకం చూపించుకోండి. రోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి. ప్రతిరోజు కూడా బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టల దగ్గర వేయండి. శివాలయంలో ప్రదక్షిణ చేయండి. ఎవరి మతం యొక్క దేవుణ్ణి వాళ్ళు పూజించండి. అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా సమస్య ఉంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం, తర్వాత అది లేకపోతే హస్తసాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా విశేషం. ఎందుకంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. 12 కానీ 1 కానీ 2 కానీ 12, 1, 2 ఈ 3 రాసుల్లో శని కానీ కుజుడు కానీ గురువు కానీ ఉండేటట్లయితే ఉన్న చోటు నుంచి స్థానం కదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. విపరీతమైన డబ్బు ఖర్చు అవుతుంది, ధనక్షయం జరుగుతుంది, ప్రాణాపాయాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశివాడు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.